హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మణివంతన్ టీవీ. మనతో సి హనుమాన్ గారు ఉన్నారు. ఇవాళ టాపిక్ వచ్చేసి ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన. సో దీని గురించి సార్ నాకు తెలుసునా? ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన రైట్. ఈ 2009లో ప్రారంభించడం జరిగింది. అంటే ప్రతి ఊర్లో కూడా చిన్న చిన్న ఊర్లలో కొన్ని సౌకర్యాలు అందించే పరిస్థితి ఉండకపోవచ్చు. దాని ద్వారా బిలో పాపులేషన్ 500, 1000 ఇట్లా జనాభా ఉన్న చోట్లలో పెద్ద పట్టణాలు ఉండే సౌకర్యాలు అందించే పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ అక్కడ అవసరాలు మాత్రం అంతే ఉంటాయి, తగ్గవు. ఓకే. కాబట్టి అలాంటి విలేజెస్లో ఎక్కడైతే వీళ్ళు హరిజనులు 40% కంటే ఎక్కువ ఉంటారు, జనాభా 500 లోపల ఉంటారు, 500 లోపల జనాభా 40% హరిజనులు ఉంటారు. అక్కడ ఈ స్కీమ్ యొక్క వాళ్ళని కూడా మిగతా వారితో సమానంగా తీసుకోవాలనే ఉద్దేశంతో, మిగతా ప్రజలు సమానంగా తీసుకోవడానికి కొన్ని పల్లెటూళ్ళలో కొన్ని పట్టింపులు ఇలాంటివి ఉంటాయి. కాబట్టి వాళ్ళని కూడా సమానంగా తీసుకోవాలి. ప్లస్ ఒక గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో, మోడల్ విలేజెస్ తయారైన ఉద్దేశంతో ఈ స్కీమ్ తీసుకోవడం జరిగింది అనమాట. ఇది మొత్తము పరిశ్రమలు ఎవరికి ఉండదు, మొత్తం ఊరు మొత్తాన్ని కలిపి ఉంటుంది అనమాట. దాంట్లో ఏంటంటే ఆ ఊరిలో అవసరమైన సోషల్ ఎకనామిక్ కండిషన్స్, అంటే ఆ ఊరికి అవసరమైన డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషన్ కానీ, లైటింగ్ కానీ, ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేయడానికి ఈ స్కీమ్కి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఒకటేసారి ఇస్తే 20 లక్షల రూపాయలు ఇస్తారు ఒక్కొక్క ఊరికి. సెంట్రల్ కంట్రిబ్యూషన్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఎన్ని ఇస్తే వాళ్ళు కూడా ఎడిషన్కి ఇవ్వచ్చు. అంటే 20 లక్షలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, ఇది మిగతా కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయడానికి ఇవ్వచ్చు. దీంట్లో ముఖ్యమైన సర్వీసెస్ ఏముంటాయంటే, ఎందుకు దేనికోసం ఇస్తారు ఆ ఊరికి అంటే, వాటర్ సప్లై, శానిటేషన్, ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ మిగతా అవకాశాలు, మిగతా ఇంకేమైనా నెసిటీ అవసరం ఉన్న వాటికి ఎలక్ట్రిసిటీ కానీ, లేకపోతే గ్యాస్ కనెక్షన్ కానీ, లేకపోతే మిగతా ఏ అవసరం ఉన్న వాటికి కూడా ఇవ్వడానికి దీనికోసం పెడతారనమాట. సో దీనికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక మోడల్ విలేజ్ తయారు చేయాలి. వాళ్ళు కూడా చిన్న చిన్న ఊర్లలో కానీ, అంటే పెద్ద ఊర్లలో చిన్న పట్టణాల్లో ఉన్న కాకపోయినా కానీ కనీసం మండలాల లెవెల్లో ఉండే విలేజెస్లో కూడా ఉన్న సౌకర్యాలని పల్లెటూళ్ళలో కూడా ఉండాలి అనే ఉద్దేశంతో మోడల్ విలేజ్ చేసి డెవలప్ చేయాలని తీసుకోవడం జరిగింది. దీని లక్ష్యం ఏంటంటే 2020 సంవత్సరం వరకు ఒక 27,000 గ్రామాలని అభివృద్ధిలో తీసుకురావాలని చెప్పని చేయడం జరిగింది అన్నమాట. ఇది ముఖ్య ఉద్దేశం. ఇది అయితే అక్కడ ముఖ్యమైన కానీ ఇంతకుముందు చెప్పినట్టుగా జనాభా అండ్ హరిజనులు. తర్వాత దీని ముఖ్యమైన ఉద్దేశం ఏంటి, దీనికి గ్రామాలను అభివృద్ధి చేయడం ఒకటి. తర్వాత ఇంతవరకు 27,000 గ్రామాలని అభివృద్ధి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ ఇవ్వాలని పెట్టుకున్నారు గవర్నమెంట్. కానీ ఇంత 2025 వరకు 15,000 గ్రామాలు మాత్రమే ఎన్నుకోబడ్డాయి. వాటికి అవసరమైన ఆర్థిక సహాయం అందించడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా. అంటే దీని ద్వారా ముఖ్యంగా దీనికి ఇంకోటి ఏం చేస్తారంటే, దీనికి కండిషను స్కూల్ అటెండెన్స్, స్కూల్ స్టూడెంట్ అటెండెన్స్ కూడా దీనిలో ఒక భాగంగా తీసుకొని మోడల్ విలేజ్ చేయాలంటే స్కూల్ స్టూడెంట్ అటెండెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. అంటే స్కూల్లో స్టూడెంట్స్ లేరనుకోండి, అది మోడల్ విలేజ్ కిందకి రాదు. కాబట్టి మోడల్ ఎడ్యుకేషన్ పైకి రావాలంటే స్కూల్ బాగుండాలంటే స్టూడెంట్స్ పెరగాలి. స్కూల్ అటెండెన్స్ని బేసిస్ తీసుకొని చేయడం జరిగిందనమాట. అంటే స్కూల్ అటెండెన్స్ అంటే కొందరు ఏం చేస్తారంటే, స్కూల్ లేకున్నా కానీ మిగతా చేస్తాం కదా అనుకుంటారు. కాదు, ఆ స్కూల్ కండిషన్ని బేస్ తీసుకున్నమాట. స్కూల్ ఎడ్యుకేషన్ని, స్కూల్ స్టూడెంట్స్ యొక్క అటెండెన్స్ని, స్కూల్ స్టూడెంట్ యొక్క ఎన్రోల్మెంట్ని బేస్ తీసుకొని ఆ గ్రామాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. దానికి 20 లక్షల వరకు ప్రతి గ్రామానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. దాంతోపాటుగా స్టేట్ గవర్నమెంట్ కూడా సపోర్టింగ్ ఏమైనా అవసరం ఉంటే వాళ్ళు కూడా ఇవ్వచ్చు, వాళ్ళు కూడా ఇస్తున్నారు అన్నమాట. ఓకే. దీని బెనిఫిట్స్ అంటే ఏంటి సార్? అది చెప్పాను కదా, వాళ్ళకు ఆర్థికంగా ఇప్పుడు వాళ్ళకు రోడ్లు వేయడానికి కానీ, డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడానికి కానీ, ఎలక్ట్రిసిటీ కొరకు కానీ, స్కూల్ కొరకు కానీ, లేకపోతే శానిటేషన్ కొరకు కానీ, ఇలాంటి వాటి అన్నిటి కోసం ఖర్చు పెట్టడానికి 20 లక్షల రూపాయలు ఒకేసారి ఇన్వెస్ట్మెంట్, మళ్ళీ లేదు, ఒకేసారి అనమాట. మోడల్ విలేజ్ డెవలప్ చేయడానికి ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఇంత 2025 వరకు 27,000 గ్రామాలని అభివృద్ధి చేయాలనుకున్నాం. కానీ 15,000 మాత్రమే సెలెక్ట్ అయినాయి. ఇవన్నీ కూడా అది సెంట్రల్లీ మానిటర్డ్ స్కీమ్స్ కాబట్టి వీటన్నిటి కూడా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్, మినిస్ట్రీ దానికి సంబంధించిన గైడ్లైన్స్, పర్యవేక్షణ, రిపోర్ట్స్, ఏ గ్రామము దానికి ఎలిజిబుల్ కాదు అనేది డిసైడ్ చేయడం అంతా కూడా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనే మినిస్ట్రీ అండర్టేక్ చేస్తున్నారు.